హలో అండి. నిన్నైతే మార్కెట్‌లో తీసుకొచ్చిన కూరగాయలన్నీ ఇట్లా నేను షెల్ఫ్‌లో అయితే సర్దేసుకున్నానండి. ప్రెజెంట్ నాకు ఫ్రిడ్జ్ లేదు. తర్వాత పాలైతే వేడి చేసేసుకున్నాను. మార్నింగ్ వంట చేసేటప్పుడు పాలల్లో జస్ట్ అల్లం వేసి వాళ్ళిద్దరికి పెట్టిన. తర్వాత ఈరోజైతే ఉల్లిగడ్డతోనైతే నేను కూర వండానండి. ఉల్లిగడ్డ కూర పెసరపప్పు వేసి ఫస్ట్ అయితే ఆయిల్ వేడి చేసి జీలకర్ర వేసి అది వేగాక కొంచెము ఉల్లిగడ్డ వేసి పసుపు కూడా వేసి మంచిగా వేగినాక కొన్ని ఎల్లిగడ్డలు అయితే వేసి వేయించుకున్నానండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసిన. తర్వాత ఉల్లిగడ్డ, టమాటా, పెసరపప్పు, ఉప్పు, కారం ఇవన్నీ కూడా ఒకటేసారి వేసి ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టి మంచిగా ఉడకనివ్వాలండి. ఇందులో ఎక్కువ వాటర్ అయితే పట్టాయి. అందులోనే వాటర్ అయితే తర్వాత ఒకసారి మనం ఉడికింది లేనిది చూసుకోవాలి. మధ్య మధ్యలో ఒక 2 సార్లు కలుపుకోవాలండి. ఇది చాలా హెల్తీ అండ్ ఈజీ డైజెస్టివ్ అండ్ తొందరగా కూడా క్విక్ రెసిపీ కూడా అండి ఇది. తర్వాత దించేసినాక రుద్రాక్ష అయితే రెడీ అవుతుంది. ఇట్లా తనే సెల్ఫ్ రెడీ అయిపోతుందండి. బాడీ లోషన్ అయితే అప్లై చేసుకుంటుంది తను ఫేస్కి. అండ్ తర్వాత తనే బొట్టు కూడా పెట్టుకుంటుంది. మిర్రర్ ముందట మొత్తం తనే కంప్లీట్గా రెడీ అవుతుంది. నేను రెడీ చేస్తా అంటే కూడా వద్దన్నది. తనే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటుంది చూడండి ఫేస్కి అండ్ నెక్కి. అండ్ తర్వాత హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకున్నది. నాకు చూపిస్తుంది అన్నమాట నేనే పెట్టుకుంటా అని చెప్పి. తర్వాత తనదైతే రెడీ అయిపోవడం అయిపోయిందంట. ఇప్పుడైతే నాకు బొట్టు గురించి అడుగుతుంది, బొట్టు సీసా గురించి అని. తనకు ఓపెన్ అవ్వలేదు, నన్ను ఒకసారి అడిగింది అనమాట, ఓపెన్ చేసి ఇచ్చిన. తర్వాత తనే పెట్టుకుంటుంది బొట్టు కూడా చూడండి కరెక్ట్ స్పాట్లో మంచిగా పెట్టుకుంటుంది నుదుట మీద కూడా. తను చూడండి ఓపెన్ అవ్వట్లేదు తనకి. ఇప్పుడు ఓపెన్ అయింది. తనే పెట్టుకుంటుంది చూసారు కదా. తను పెట్టుకుందంట నాకు చూపిస్తుంది. తర్వాత నాకు కూడా బొట్టు పెడతా అని చెప్పి వచ్చి బొట్టు పెట్టింది చూడండి. తర్వాత అయితే బట్టలు అయితే పిండేసుకున్నామండి. తను నాకు చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్పిన కదా, ఇగో ఇట్లనే నేను బట్టలు పిండేసినాక నేను ఆరేస్తా అని చెప్పి తనే బట్టలు ఆరేసుకున్నది. నేను జస్ట్ తాడు దండం అయితే పట్టుకున్నాను. తర్వాత తనే ఆరేసుకున్నది తన బట్టలన్నీ కూడా. తర్వాత ఇక నేను బట్టలు ఆరేసేటప్పుడు కూడా నాకు కూడా ప్రతి క్లాత్ అయితే అందించింది. బట్టలన్నీ అందిస్తూ ఉంటే నేను ఆరేస్తూ ఉన్నాను. తర్వాత ఇక బకెట్ అయితే ఖాళీ అయిపోయింది, తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. ఇట్లా అయితే తను మార్నింగ్ అయితే ఈరోజు ఏం పాలు కూడా కంప్లీట్గా తాగలేదండి. సో వీటిని మళ్ళీ వేడి చేసి ఇచ్చిన తనకి. ఏం తినలేదు ఈరోజు ఆ పాలతో తాగినాక. తర్వాత మళ్ళీ ఇక్కడ షాప్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ తనతో పూజ చేయించిన నేను దీపం అయితే పెట్టిన. తర్వాత రుద్రాక్ష అగరబత్తులతోటి పూజ చేస్తుంది చూడండి. తర్వాత రాగానే ఈరోజు అయితే గేమ్ స్టార్ట్ చేసేసింది తొందరగానే. ఈరోజైతే అయ్యప్ప స్వామి పూజకి వెళ్ళామండి. అక్కడనే లంచ్ కూడా చేసినాము.